జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటిది చేసుకొని వెళ్తే పాడవదు. ఇలాంటి వాళ్ళకైనా ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు మరీ మంచిది. ఎందుకంటే దీంట్లో పులుపు లేదు, బెల్లము లేదు, చేదు ఉండదు. చూడండి ఎలా చేశానో. ఇలా మీరు చేసుకొని తినండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ కారం కానీ ఎక్కువ పులుపు కానీ పడదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా తినడం వల్ల మనకు కాకరకాయ తిన్నామన్న బాధ, చేదు ఉంటుందనే బాధ ఇలాంటివి ఏమీ ఉండవు. చూడండి ఎలా చేశాను. మీరు చేసుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. కాకరకాయలు చిన్నగా తరిగి సాల్ట్ వేసి బాగా కడిగి, నీళ్ళు పోయేటట్టు దాన్ని ఉప్పు వేసి కడిగాలి. ఫస్ట్ బాగా కడిగిన తర్వాత ఒక జల్లెట్లో వేసుకొని ఆ నీళ్ళు పోయేటట్టు చూసుకొని పక్కన పెట్టుకోండి. ఎక్కువ తడి ఉండకూడదు. ఎందుకంటే తడి ఉంటే మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పాడవుతుంది. తడి ఏమి లేకుండా చూసుకోండి. తడి ఆరిపోయిన తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనం ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకొని వెళ్తే 3 రోజుల వరకు కానీ మీకు పాడవదు. ఓ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్లారంటే చపాతీలు, ఈ కర్రీ బాగుంటాయి మనం బయట తినడానికి. అందుకని ఇలా చేసుకోండి. కాకరకాయలు తడి లేకుండా చిన్న ముక్కలుగా తరుక్కొని కడిగి ఆరబెట్టుకున్నారు కదా. అప్పుడు ఇలా గిన్నె పెట్టుకొని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, మీకు ఎప్పుడు వాడేదానికంటే కాస్త నూనె ఎక్కువ పడుతుంది. దీనికి ఒక 3 స్పూన్ల నూనె వేసి, ఇంకా మామూలే జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని, అల్లం వెల్లుల్లి వేసుకొని అదంతా గోలిన తర్వాత ఇప్పుడు కడిగి తడి లేకుండా చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి నిదానంగా గోలించండి. పూర్తి నూనెలో గోలించట్లేదు, చిన్నగా కలుపుతూ. చిన్న మంటే పెట్టుకోండి. పెద్ద మంట పెట్టి బాగా ఆయిల్ పోసి కాదు. మనం పోసిన ఆయిల్ దానికి సరిపోతుంది. హెవీగా ఉండదు, బాగుంటుంది. చిన్న మంటతో గోలినప్పుడు ఎలా ఉంటుంది, నిదానంగా ఉడుకుతుంది. అందులో ఎలాంటి విటమిన్స్ బయటకి పోవు. అది ఒక పక్కన వేగుతూ ఉంటే ఇంకొక పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, టీ స్పూను సోంపు, 1 టేబుల్ స్పూను నువ్వులు, అవన్నీ కలిపి వేయించి పక్కన పెట్టండి. కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పూర్తిగా మనం కావలసినంత మెత్తగా. కాకరకాయ ఎలా ఉంటుంది, కాస్త గట్టిగా ఉండకుండా మెత్తగా అయ్యేటట్టు, మనం చేయితో ఇలా తుంచితే మెత్తగా ఉడికింది అని మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు వేయండి. ఇది పల్లీలు, ధనియాలు నువ్వులు తొందరగా వేగుతాయి కనుక ధనియాలు, పల్లీలు ముందు వేయించి పక్కన పెట్టాను. ధనియాలు తొందరగా గోలవు, అందుకని అవి ముందు వేసి తర్వాత పల్లీలు వేసాను. ధనియాలు కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకోండి. ఇప్పటికి ఇవి సరిపోతాయి అనిపించింది. ఇది నా సైజ్, నేను చేసే వంటకి ఇలా. 1 టేబుల్ స్పూను సోంపు, 1 టేబుల్ స్పూను నువ్వులు, టీ స్పూను సోంపు.
ఇవి రెండు కలిపి వేయించి ఇవి 4 అంటే అవి తొందరగా వేగవు కనుక ఇవి తొందరగా వేగిపోతాయి కనుక అందులో వేయలేదు, విడివిడిగా వేయించుతున్నాను. మీ ఇష్టం, మీరు అన్నీ కలిపి వేయించుకుంటే మీ ఇష్టం, కానీ నేను చేసే పద్ధతిలో ఇలా చేస్తున్నాను. అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త చల్లారనిచ్చి వీటిని మిక్సీ చేసుకొని పౌడర్ పెట్టుకోండి. అప్పటి వరకు ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు కూర మంచిగా మగ్గుతుంది, అంటే ఉడికిపోతుంది. చిన్న మంట మీద చిన్నగా గోలుతూ అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా చూస్తే వచ్చింది కదా. అలా చూసుకొని దీంట్లోకి ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇంకా ఉప్పు కారం వేయలేదు కదా, ఫస్ట్ పసుపు కూడా వేయలేదు, ఇప్పుడు వేద్దాం. పసుపు, కారము, ఉప్పు, సాల్టు, అదే ఉప్పు సాల్ట్ మీకు ఏదనుకుంటే అది వేసిన తర్వాత ఇప్పటిదాకా వేయించి మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్న పొడి, అదేంటి, ధనియాలు, పల్లీలు, సోంపు, నువ్వులు, ఈ 4 ఇంకెక్కువ వేయట్లేదు. ఈ 4 వేసి మిక్సీ వేయించుకొని మిక్సీ చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ దాన్ని ఇందులో కలిపి ఒక్క 2 నిమిషాలు, అంటే 2 నిమిషాలు అంటే కాస్త అదంతా మసాలా దీనికి పట్టేట్టు కాస్త కలిపి ఒక 2 నిమిషాలు అలా అంతా కలవాలి, సరిగా కలుపుకోండి. అది కలిపి ఉంచేయండి, సరిపోతుంది. ఇది మీకు 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటనే బాగుంటుంది. షుగర్ పేషెంట్లు ఇలాంటివి తిన్నప్పుడు పులుపని కానీ ఏదని కానీ ఇబ్బంది ఉండదు, తగ్గిపోతుంది కదా. కాకరకాయ ఎక్కువ తినమని చెప్తారు, ఎక్కువ తినాలంటే ఇలా అమ్మో చేదు అంటాం, ఇదే చేదు ఉండదు. మీరు చేసుకొని తిని చూడండి, అప్పుడు చెప్తారు నాకు చేదు అస్సలు లేదు అని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే దీన్ని పైన నేను నిమ్మరసం వేశాను ఒకటి, దాన్ని రసం తీసి గిన్నెతో వేశాను కదా, మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదనుకుంటే లేదు. కానీ ఇలా బాగుంటుంది, చేసుకొని తినండి. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడెప్పుడు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. ఎలా కుదిరిందో, మీకు నచ్చిందా, అది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎలా కనిపిస్తుంది, కొంచెం నల్లగా అనిపిస్తుందా? కాకపోతే కొన్ని మసాలాలను బట్టి కలర్ చేంజ్ అవుతుంది. కొన్ని గ్రీన్గా ఉంటాయి, కొన్ని ఇలాంటి కలర్స్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఇందులో పచ్చదనం లేదు, తడి లేదు కనుక ఇలా కనిపిస్తుంది. అదే చూడండి, ఆవకాయ ఎలా కనిపిస్తుంది కదా ఇప్పుడు, అది దీన్ని అందుకే పచ్చిది. ఇంకా నేను కొత్తిమీర అది ఏం వేయలేదు, నిల్వ ఉండాలి కనుక. ఓకే ఫ్రెండ్స్.